హలో ఎవ్రీవన్. ఈ వీడియోలో ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ అంటే ఏంటో తెలుసుకుందాం. సింపుల్గా చెప్పాలంటే ప్రైస్ చేంజెస్కి పీపుల్ ఎలా రియాక్ట్ అవుతారు అనేది ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్. ఈ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్లో 2 టైప్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ ఎలాస్టిక్, సెకండ్ వన్ ఇన్ఎలాస్టిక్. ఎలాస్టిక్ అంటే ఏంటంటే సింపుల్ వర్డ్స్లో చెప్పాలంటే ప్రైస్ చిన్నది మారినా ఇఫ్ ప్రైస్ చేంజెస్ ఈవెన్ ఎ లిటిల్, డిమాండ్ విల్ చేంజ్ ఎ లాట్. ప్రైస్ కొంచెం మారినా డిమాండ్ ఎక్కువగా మారిపోతుంది. అంటే పీపుల్ దాని మీద అంత ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించరు. ఫర్ ఎగ్జాంపుల్ లగ్జరీ ఐటమ్స్, ఏమైనా బ్రాండెడ్ బ్యాగ్స్ కావచ్చు, లగ్జరీ కార్స్ కావచ్చు, ప్రైస్ కొంచెం పెరిగినా జనం కొంచెం ఆలోచిస్తారు, ఓకే కొనాలా వద్దా అని. ఓకే, సో ప్రైస్ చేంజెస్ ఏ లిటిల్, but demand changes a lot. Okay, second one, inelastic. వాట్ ఈస్ ఇన్ఎలాస్టిక్? దీనికి రివర్స్ అనమాట. ప్రైస్ కొంచెం ఎక్కువ పెరిగినా సరే డిమాండ్లో ఏ మాత్రం మార్పు ఉండదు. ఓకే ఓకే దీనికి ఎగ్జాంపుల్ మెడిసిన్స్, నెసెసరీ ఫుడ్. ఫుడ్ అంటే జంక్ ఫుడ్ అంతా కాదు, నెసెసరీ ఫుడ్. సెకండ్ వన్ వీ కెన్ యాడ్ పెట్రోల్. థర్డ్ టైప్ కూడా ఉందన్నమాట, అది యూని ఎలాస్టిక్ డిమాండ్. అంటే ఈ రెండింటికి ఆపోజిట్. అంటే ప్రైస్ ఎంత చేంజ్ అవుతుందో డిమాండ్ కూడా అంతే చేంజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ప్రైస్ 10% పెరిగింది అనుకుందాం. ఓకే, డిమాండ్ కూడా దానికి తగ్గట్లు 10% మాత్రమే తగ్గుతుంది. ఓకే, అంటే సింపుల్ వర్డ్స్లో చెప్పాలంటే ప్రపోర్షనేట్ చేంజ్ అన్నట్లు. ఓకే, సో దీస్ ఆర్ ద టైప్స్: ఎలాస్టిక్, ఇన్ఎలాస్టిక్ అండ్ యూనిఎలాస్టిక్. ఫార్ములా ఆఫ్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్. ఈ ఫార్ములా గురించి అంతగా భయపడాల్సిన అవసరం లేదు. దానికి సింపుల్ మీనింగ్ ఏంటంటే డిమాండ్ ఎక్కువగా మారితే దాన్ని హై ఎలాస్టిసిటీ అంటారు, డిమాండ్ తక్కువగా మారితే దాన్ని లో ఎలాస్టిసిటీ అంటారు. ఇదంతా బాగానే ఉంది, బట్ దెర్ ఆర్ సమ్ ఫ్యూ ఫ్యాక్టర్స్ విచ్ డిటర్మైన్స్ ద ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్. ఫస్ట్ వన్, అవైలబిలిటీ ఆఫ్ సబ్స్టిట్యూట్స్. అంటే ఒకవేళ మీరు కాఫీ తాగుతున్నారు అనుకోండి, మీకు కాఫీ తాగే అలవాటు ఉంది, బట్ కాఫీ పౌడర్ ప్రైజెస్ ఎక్కువగా పెరిగిపోవడం వల్ల మీరు ఏం చేస్తారు, నియర్ సబ్స్టిట్యూట్ ఏం చేస్తారు, కాఫీకి బదులు టీ తాగుతారు. ఓకే,